అప్సరస లేదా అప్సర ఈ పేరు తరచూ వింటూ ఉంటారు. సాధారణంగా ఒక అందమైన పడతిని చూస్తున్నప్పుడు అప్సరసలా ఉంది అంటారు. హిందూ పురాణాల ప్రకారం అప్సరసలు మిక్కిలి అందమైన వారు. వీరి స్థానం దేవలోకం. వీరు సప్త గణాలలో ఒక వర్గం. అప్సరసలు నృత్యంలో, గానంలో మరియు శృంగార లీలల్లో నైపుణ్యం కలిగి ఉంటారు. హిందూ పురాణాల్లో వీరి సౌందర్యం, గౌరవం మరియు శృంగార తత్వం గురించి విస్తృతంగా చర్చించబడింది. వీరు స్వర్గాధిపతి ఇంద్రుని సభ అమరావతిలో దేవతలను తమ నాట్య గానాలతో అలరించడానికి నియమించబడ్డారు. అవసరమైతే మహర్షుల తపోమూర్తుల తపోభంగం కలిగించేతందుకు వీరు దేవలోకాధిపతి ఇంద్రునిచే నియమించబడిన వారు ఈ అప్సరసలు. అసలు అప్సరసలు ఎంతమందో చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా మందికి తెలిసిన అప్సరసలు నలుగురి పేర్లు మాత్రమే ప్రస్తావనకు వస్తాయి. వారే రంభ, ఊర్వశి, మేనక మరియు తిలోత్తమ. మనకు ప్రామాణికమైన అష్టాదశ పురాణాలలో ఒకటైన బ్రహ్మ పురాణం ప్రకారం 31 మంది అప్సరసలున్నారు. వీరిని ఏకత్రింశతి అప్సరసలు అని అంటారు. వీరి పేర్లు చూస్తే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి, సహజన్య, నిమ్లోచ, వామన, మండోదరి, సుభగ, విశ్వాచి, విపులానన, భద్రాంగి, చిత్రసేన, ప్రంలోచ, మనోహరి, మనోమోహిని, రామ, చిత్రమధ్య, శుభానన, కేశి, నీలకుంతల, మన్మథోద్ధపిని, అలనృష, మిశ్రకేశి, పుంజికస్థల, క్రతుస్థల, వలాంగి, పరావతి, మహారూప, శశిరేఖ. వీరి గురించి బాణుని కాదంబరిలోనూ తెనాలి రామలింగ కవి యొక్క పాండురంగ మహత్యంలోనూ ప్రస్తావించడం జరిగింది. ఈ అప్సరసలు అంతరిక్ష దేవతలుగా పేర్కొనబడి ఆకాశంలో లేదా దేవలోకంలో నివసిస్తారు. కానీ ఈ అప్సరసలు తరచుగా భూమిని వివిధ కారణాలతో సందర్శించినట్లు తెలుపబడింది. అప్సరసలు వారి ఆకారాలను తమ ఇష్టానుసారం మార్చుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. కొన్ని దైవిక శక్తులు కూడా వీరు కలిగి ఉంటారు. సంగీత విద్వాంసులు అయిన గంధర్వులతో ఈ అప్సరసలు సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు. కొంతమంది అప్సరసలు రంభతో, తుంబురుడు, విశ్వావసుతో, మేనక వంటి గంధర్వుడితో జతకట్టారు. కానీ ఈ సంబంధం తాత్కాలికమైంది, మరి వివాహబంధం కాదు. వేదాలలో అప్సరసలు ప్రస్తావించబడ్డారు. సాయనాచార్యుల వారు తన అథర్వ వేద భాష్యంలో ఇలా చెప్తారు: ఓ గంధర్వులారా, ఈ అప్సరసలు మీకు అనుభవించుటకు యోగ్యులైన పత్నులే. మీరు వారి పతులు. అందువలన అంతా కలిసి మరణం లేని దేవజాతికి చెందిన మీరు ఆ అప్సరసల వైపుకు వెళ్ళండి. మరణించునట్టి భిన్న జాతి మానవులను మీరు కలవవద్దు, మీలో వారిని తీసుకోవద్దు. మరొక వేద మంత్రంలో కూడా ఈ అప్సరసలు గంధర్వ పత్నులని ఉంది. వీరు దేవలోకంలో నివసించే వారి మనస్సులను ఆకర్షిస్తుంటారని, భూలోకంలోని మానవులను తమ మాయావి రూపంతో భయపెడుతుంటారని ఈ సాయనాచార్యుల వారు చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.